నమస్తే. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం అయితే మాత్రం ఇక ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా అధికార యంత్రాంగం అయితే చెబుతుంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ఖరారు బీసీలకు 42%, అలాగే ఇటు ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15%, అలాగే ఓవరాల్గా మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చేలాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, అలాగే జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం ఆ జిల్లాల యొక్క జనాభా ప్రాతిపదికన అక్కడున్న సామాజిక నేపథ్యంలో కూడా రిపోర్ట్ను కూడా సిద్ధం చేశాయంట. అంటే వార్డుల వారిగా, సర్పంచ్ వారిగా, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఇలా అన్ని స్థానాలకు ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కేటాయించాలనే దానిపైన ఒక సీల్డ్ కవర్లో కూడా రిపోర్టు కూడా తయారు చేయడం, ఆ రిపోర్టును కూడా పంచాయతీరాజ్ శాఖ కూడా ఇవ్వడంతో ఇక ఆ యొక్క ప్రాసెస్ కూడా అయిపోయింది. అంటే ఏ 42% సంబంధించిన రిజర్వేషన్ల అంశం అయితే ఒక ప్రస్తుతానికైతే మాత్రం అధికార యంత్రాంగం అయితే పూర్తి చేసింది. ఈ రిపోర్ట్ అయితే మాత్రం ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ దగ్గర ఉంది. ఇది ఇక సిఎస్ దగ్గరికి అందజేయడంతో నెక్స్ట్ అసలు ప్రాసెస్ అయితే మొదలయ్యే అవకాశం ఉంది. సరే, ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అనేది ఒక విషయం పక్క పెడితే, రిజర్వేషన్లు నిలుస్తాయా లేదా, కోర్టులు నిలబడతాయా లేదా అనే ప్రశ్న కూడా పక్కన పెడితే, ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన వివిధ దశల ప్రక్రియ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇటు ఎన్నికల సంఘాన్ని కూడా అలర్ట్ చేయడంతో రెండు వ్యవస్థలు కూడా ఒకే అంటే సమాంతరంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఇక రిపోర్ట్ విషయానికి వద్దాం. అంటే రిపోర్ట్ అయిపోయింది. ఇక రిజర్వేషన్లకు సంబంధించిన కీలక ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం పూర్తయింది. ఇక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ షెడ్యూల్ కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేకమైన జీవో విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2018 ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో దాన్ని సవరణ చేసి రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా 42%ని బీసీలకు కేటాయిస్తూ ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేయాలి. ఆ విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇవాళ లేకపోతే రేపు అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అధికార వర్గం అయితే మాత్రం వాళ్ళ పని పూర్తి చేసింది. ఇక ప్రభుత్వము జీవో విడుదల చేయడమే లేటు అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇవాళ లేకపోతే రేపు అంటే అంత రెడీగా అంటే అంత సిద్ధంగా ఉంది. 25, 26వ తారీఖు లోపు ఎప్పుడైనా కానీ ప్రత్యేకమైన బీసీలకు సంబంధించిన 42% కేటాయిస్తూ స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన జీవో అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక అనంతరం రాజకీయ పార్టీలతో ప్రత్యేకమైన సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దసరా లోపే 29వ తారీఖు వరకు 29 అవసరమైతే 29న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఇటైతే మాత్రం ఇటు ప్రచారం అయితే సాగుతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం చర్చల దశలో ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ వార్తలు కూడా బయటికి రాకుండా మొత్తం అధికార యంత్రాంగం అయితేంది చాలా జాగ్రత్త పడుతుంది. ప్రధానంగా రిజర్వేషన్లు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, అలాగే పాత రిజర్వేషన్లు ఊళ్ళల్లో ఉన్నాయో అవి కొనసాగుతాయి లేదనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఆ క్వశ్చన్ నేపథ్యంలో అలాగే ఏ ప్లేస్లో ఎలా ఉంది, ఎంపీటీసీకి జెడ్పీటీసీ ఎలా ఉంది అనే దానిపైన మాత్రం ప్రస్తుతానికి ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది అయితే ప్రభుత్వం. త్వరలో దీనికి సంబంధించిన జీవో విడుదల చేసిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎన్నికలు ఏది ముందుంటాయి ఏది వెనుకుంటాయి అంటే సర్పంచ్ ఎన్నికలు ముందుంటాయా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందుంటాయని ఒక ప్రశ్న కూడా ఉంది. దానికి కూడా త్వరలో ఒక ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే గత అనుభవాలను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే మాత్రం ముందుగా ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఈ జెడ్పీ ఎన్నికలు అంటే రాజకీయ పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలనే ముందు నిర్వహించి ఆ తర్వాత ఈ ఇండిపెండెంట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల వైపు అయితే వెళ్ళిన సందర్భం కనిపిస్తుంది. మరి అదే ఆనవాయితీని కొనసాగించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దానిపై అయితే త్వరలో క్లారిటీ రాబోతుంది. కానీ ప్రధాన సమస్యల్లా రిజర్వేషన్లను అమలు చేయడం, రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్ళడం. ఇక కోర్టు నిబంధన ప్రకారము ఇది రిజర్వేషన్లు నిలుస్తాయా లేదనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. అయితే
తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సుప్రీంకోర్టుకి అయితేంది ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎంపరికల్ డేటా ప్రకారం మేమంతా సిద్ధం చేశాము. డెడికేటెడ్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేశాం. మొత్తం కూడా ఒక లెక్క ప్రకారం ఉంది. కులాల వారీగా ఒక అథెంటికేషన్ ఉంది. దీనికి చట్టబద్ధత ఉంది. నిజంగా స్థానిక ఎన్నికల్లో నిర్వహించడానికి సరైన ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా గతంలో ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్ల అమలు విషయంలో ఏదైతే జీవో ఉందో ఆ ప్రకారమే 2018 పంచాయతీరాజ్ ఎన్నికల చట్టాన్ని కూడా సవరణ చేశాము. దాన్ని అమలు చేయాలి. తప్పకుండా మేమైతే మాత్రం ఈ ఆధారాలతో ఈ యొక్క ఎవిడెన్స్తో మేము ముందడుగేస్తున్నాము. దీనికి అనుమతిని ఇవ్వాల్సిందే. గత అనుభవాలను బట్టి కూడా ఈ జీవో నిలుస్తుందని కూడా ఇటు ప్రభుత్వం ధీమాగా ఉంది. మరి ఈ ధీమాగా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టులో మరి ఇటు హైకోర్టులో కానీ కేసులు వచ్చే అవకాశం ఉంది. మరి కేసులకు నిలబడుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జీవో విడుదలగా ముందుకే అప్పటికే కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టుకు వెళ్ళి కూడా బీసీలకు రిజర్వేషన్ సంబంధించిన వార్త వచ్చింది, జీవో రిలీజ్ అయింది, దీన్ని కొట్టివేయాలంటే అప్పుడే కేసు రావడం, హైకోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్తలను ఇలా తీసుకొని ముందస్తుగానే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కూడా ఆ పిటిషన్ కొట్టేసింది. ఇదే సందర్భంలో మరి కోర్టులో వేసే కేసులపై నిలబడుతుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి సర్పంచ్ ఎన్నికల విషయంలో మాత్రం 2-3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఇలా మొత్తానికి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం వార్తలు నిలుస్తుంది. మొత్తానికి ఎక్కడ కూడా అధికారికంగా ఇటు ప్రభుత్వం అయితే చెప్పట్లేదు, కానీ ఇంటర్నల్గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం మాకు అధికారులను కేటాయించండి, మేము శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, 2-3 రోజులు శిక్షణ ఇస్తే ఎన్నికల నిర్వహణకు ఈజీగా ఉంటుంది, వాళ్ళకు సెలవులు కూడా ఇవ్వద్దు, మాకు వాళ్ళని కేటాయించండి అని కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు కలెక్టర్లు కూడా రిజర్వేషన్లకు సంబంధించిన డేటాను రిపోర్ట్ను కూడా సిద్ధం చేసి పంచాయతీరాజ్ శాఖ కూడా ఇచ్చారు. ఇక ఏ నిమిషంలోనైనా ఎప్పుడైనా కానీ ఈ గురువారం శుక్రవారం లోపు ఎప్పుడైనా కానీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో భాగంగా ప్రత్యేకమైన జీవో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఒక ఎన్నికల సంఘాన్ని కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా ఇక ప్రత్యేకమైన ఇవన్నీ డేటాను కూడా తీసుకొని కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే మాత్రం ఎన్నికల షెడ్యూల్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా మన పని మనం చేద్దాం, ఎన్నికలు ఉంటాయో లేదో తర్వాత, కానీ ముందు హైకోర్టు ప్రకారం అయితే వెళ్దామని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ రిజర్వేషన్లు కనుక నిలుస్తాయో లేదో ఒక ప్రశ్న అవుతుంది. నిలవకపోతే మాత్రం మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం ఉండే అవకాశం ఉంది. చూడాలి. ఇవంతా చర్చ ఉంది. ఒకవైపు సాధ్యాలపై చర్చ జరుగుతుంటే మరోవైపు మాత్రం ప్రభుత్వం ఎన్నికల సంఘం అయితే మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించిన ఒక జీవోను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందడుగేస్తుందో ప్రభుత్వం, దానికి వచ్చే సవాళ్ళ విషయంలో ఇటు ఎన్నికల సంఘం ఎలా వ్యవహరిస్తుంది, ప్రధానంగా రిజర్వేషన్ల అంశము ఒకవైపు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని ఎలా తిప్పుకొట్టి ఎన్నికలకు వెళ్తుందా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.